ఉమ్మడి చిత్తూరు జిల్లా సమన్వయకర్తల సమావేశంలో తిరుపతి పార్లమెంటు పరిశీలనకర్తగా మేఘా రఘునాథ్ రెడ్డికి కేటాయించడం జరిగింది. మరి ప్రస్తుతం మనతో పాటు వారు ఉన్నారు. తిరుపతి సంబంధించిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డెవలప్మెంట్ తో పాటు రాష్ట్రంలో జరుగుతున్న కూటమి ప్రభుత్వం ఏడాది పాలన మీద ఒకసారి వాళ్ళతో మాట్లాడించే ప్రయత్నం చేస్తాం. సార్ చెప్పండి, ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న అరెస్టు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు కావచ్చు, కార్యకర్తలు కావచ్చు, అరెస్టులు జరుగుతున్న పరిస్థితి ఉంది. మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి కూడా అరెస్ట్ చేసిన పరిస్థితి ఉంది. దీనికి సంబంధించి ఈరోజు తిరుపతి సమన్వయ కమిటీ మీటింగ్ రావడం జరిగింది. మా కోఆర్డినేటర్ రామచంద్రారెడ్డి గారు, కరుణాకర్ రెడ్డి గారు అందరూ ఎమ్మెల్యే ఇన్ఛార్జీలు రావడం జరిగింది. కానీ ఈరోజు కాకాని గారి అక్రమ అరెస్టు గానీ, గతంలో జరిగిన ఐఏఎస్ ఐపీఎస్లు అధికారులందరిపైన అక్రమంగా కేసులు పెడుతూ భయభ్రాంతులను చేస్తూ డీజీపీ లెవెల్ ఉన్న ఆఫీసర్లను కూడా చిన్న చిన్న కేసులు పెట్టి అక్రమంగా అరెస్ట్ చేస్తుంటే ఆఫీసర్లందరూ భయభ్రాంతులై 80% ఆఫీసర్లు ఈరోజు పనిచేయాలంటే విముఖత చూపిస్తున్నారు. కేవలం సూపర్ 6 అని చెప్తూ సూపర్ 6 అబద్దాలు చెప్పుకుంటూ ఏదీ నిర్వర్తించలేక ఒకటే ఒక పెన్షన్ ఒక్కటి మాత్రం, అది కూడా 70-80% పెన్షన్లు పే చేసుకుంటూ 1,15,000 కోట్లు 1 year లోనే అప్పులు తీసుకురావటము, ఏవి సరైన కార్యక్రమాలు అధికార పార్టీ చేయలేకపోవటం ఎన్డీఏ కూటమి ఈరోజు కేవలం భయభ్రాంతులను చేసుకుంటూ ప్రతిపక్ష జగన్ రెడ్డి గారి గతంలో పనిచేసిన అధికారులను, యాక్టివ్గా పనిచేస్తున్న పొలిటికల్ లీడర్లను అక్రమంగా అరెస్ట్ చేసుకుంటూ భయభ్రాంతులు చేయడం జరుగుతూ ఉంది. కేవలం సమస్యలను డైవర్ట్ చేసుకుంటూ ముందుకు తీసుకెళ్లాలని ప్రయత్నం చేస్తున్నారు. నేను ఎన్డీఏ అధికార పక్షానికి నేను రిక్వెస్ట్ చేస్తున్నా, ఇలాంటి అక్రమ కేసులు బనాయించుకుంటూ ముందుకు పోవడం కన్నా అభివృద్ధి సంక్షేమ పథకాలను ముందుకు తీసుకెళ్తూ పోతుంటే ఆంధ్రప్రదేశ్ ప్రజలు హర్షిస్తారు. ఇలాంటి ప్రజలు హర్షించే పొజిషన్లో లేరు. 1 year లోనే ఏ సంక్షేమ కార్యక్రమాలు చేయలేకుండా అట్లీస్ట్ రోడ్లు గుంతలు పూడ్చే పొజిషన్లో కూడా ఈ రోజు లేరు. మరి 1,15,000 కోట్లు అప్పులు తీసుకొని వచ్చి దాన్ని ఎక్కడ పెట్టారు, ఎవరికి ఇచ్చారనేది తెలియకుండా ఉంది. అది చంద్రబాబు నాయుడు గారు 40 ఏళ్ల అనుభవంలో మరి ఆయన 1,15,000 కోట్లు మరి ఎక్కడ పెట్టారో మరి చెప్పాల్సిన బాధ్యత ఆయన మీద ఉంది, ఎన్డీఏ కూటమి పైన ఉంది, మిగతా మంత్రుల పైన ఉంది, ఎమ్మెల్యేలు కూడా. మీరందరూ కూడా ఆలోచించుకోండి, ప్రజల్లో మీ మీద ఎంత వ్యతిరేకత ఉంది. మీరు సంక్షేమ పథకాలు కానీ అభివృద్ధి కానీ రెండూ జరగకుండా కేవలం హత్యా రాజకీయాలు చేసుకుంటూ అక్రమం అరెస్టులు చేసుకుంటూ ముందుకు పోతుంది. ఇది మంచి పద్ధతి కాదు. నేను వాళ్లకు చాలా క్లియర్ గా చెప్తున్నాను, భవిష్యత్తులో మాత్రం ఇలాంటి మంచిది కాదు. ప్రజల్లోనే బాగా వ్యతిరేకత వస్తుంది, మీరు గమనించండి. మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి అరెస్టు చేసిన పరిస్థితి చూశారు. దీన్ని మీరు ఏ విధంగా సమర్థిస్తారు? ఆయన అరెస్టు అక్రమం అంటారా, సక్రమైందంటారా, లేదంటే అక్రమంగా బనాయించిందంటే ఈ కేసుకు సంబంధించి? కాకాని అరెస్టు మాత్రం 100% అక్రమం అండి. ఎందుకంటే ఆయన ఒక వ్యవసాయ శాఖ మంత్రిగా ఉన్న వ్యక్తి అక్రమంగా మైనింగ్ చేశారని ఆయన మీద అభియోగాలు చెప్పడము, ఎవరో చిన్న చిన్న వ్యక్తుల వల్ల, వాళ్ళ ఆఫీసర్ల వల్ల నుంచి అక్రమంగా తప్పుడు కేసులు పెట్టించి ఒక మైనింగ్ కేసు పైన ఒక ఎక్స్ మంత్రిని అరెస్ట్ చేయడం అనేది కక్ష సాధింపు తప్ప వేరే ఏమీ లేదు. అది అరెస్ట్ చేయాల్సినంత కేసా? ఒక మైనింగ్ చేస్తుంటే ఎవరైనా మైనింగ్ చేసిన కాంట్రాక్టర్ల పైన కేసులు పెట్టాలి. వాళ్ళ నుంచి గవర్నమెంట్ నిజంగా అక్రమంగా జరుగుంటే వాళ్ళ నుంచి రికవరీ చేయాలి. కానీ ఒక వ్యవసాయ శాఖ మంత్రి, నెల్లూరు జిల్లా వ్యక్తిగా ఆయన గతంలో యాక్టివ్గా ఉన్న వైసీపీ లీడర్గా ఆయన అక్రమంగా అరెస్ట్ చేశారు తప్ప, కానీ ఇది ఎలాంటి రీజన్స్ లేకుండా ఆయన అన్యాయంగా చేశారండి. ఇది చాలా తప్పు. గవర్నమెంట్ అర్థం చేసుకొని ఇలాంటి కేసులు భవిష్యత్తులో పెట్టకుండా ఉండటం మంచిదండి. మనం చూస్తున్నాం, కూటమి ప్రభుత్వం సంవత్సర కాలంలోనే ప్రజల నుంచి పూర్తిగా విమర్శలు ఎదుర్కొంటుంది. దాదాపు సంవత్సర కాలంలోనే 1,15,000 కోట్ల రూపాయలు అప్పు చేయడం, అది ఎక్కడ ఖర్చు పెట్టారనేది కూడా చెప్పలేని పరిస్థితి ఉంది. సూపర్ 6 హామీలు అనేది సూపర్ 6 అబద్దాలుగా మిగిలిపోయాయి, కానీ ఏ ఒక్క హామీ నెరవేర్చిన పరిస్థితి లేదు. అదేవిధంగా మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి అరెస్టు అక్రమమని, దీన్ని పూర్తిగా ఖండిస్తున్నామని కూడా చెప్తున్న పరిస్థితి ఉంది. వీడియో జర్నలిస్ట్ ఎలైతో ప్రసాద్, సాక్షి, తిరుపతి నుండి.